సంబంధించి మీ పేరు ఏం పేరునా? ప్రభు. ప్రభు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ప్రభు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నది ఎవరు? సెప్టెంబర్ 8, 2016 కేంద్ర ప్రభుత్వం లేని ప్యాకేజీ ఉన్నట్టుగా ప్రత్యేక హోదా బదులుగా చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు సమక్షంలో దగ్గరుండి అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట స్టేట్మెంట్ ప్రకటించారు. ఆ స్టేట్మెంట్ ప్రకటిస్తే అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా కాన్ఫరెన్స్ను పెట్టి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. సెప్టెంబర్ 7, 8 జరిగితే మరుసటి రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్ పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి పాతది కదా, హిస్టరీ నేనే మార్చగలిగింది కాదు కదా, అది ఒకసారి మీరంతకు మీరే మీ జ్ఞాపక శక్తిని ఒకసారి పెంచుకోండి. ఒకసారి ఆ రికార్డు తిరిగేయండి. కేంద్ర ప్రభుత్వం కాలీఫ్లవర్ పెడతా ఉందయ్యా చంద్రబాబు గారు, దీన్ని మీరు ఒప్పుకోవడం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, కీడు చేస్తూ ఉన్నారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ మాట్లాడింది నేను. తర్వాత నెక్స్ట్ డే సెప్టెంబర్ 9 ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం వచ్చేట్టుగా అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని ట్యూషన్ చెప్పి కేంద్ర ప్రభుత్వం నీ చెవులో పువ్వు పెడతా ఉంటే నువ్వు చెవులో పువ్వు పెట్టించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము రెండూ చేసిన పని జగన్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయనే పోరాటం చేస్తూ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ మోడీ గారు ప్రత్యేక హోదా అంశంలో ఎన్నికలకు ముందు తాను మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పి టేపులు, వీడియో రికార్డింగ్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆ వీడియో రికార్డింగ్స్ నా యువవేరి సభలు చూసుకోండి. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన ధర్నాలు, నిరాహార దీక్షలు చూసుకోండి. ఆ యువబేరి సభల్లో మోడీ గారు ఏం మాట్లాడారు, వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఊసరి వెళ్ళిలా ప్లేటు మారుస్తూ వచ్చారనేది రికార్డులతో సహా వీడియో రికార్డింగ్స్ ప్లే చేసింది జగన్ చేసినాడు. బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ అన్యాయం చేస్తూ ఉందని చెప్పి తుదిదాకా పోరాటం చేసి ఎన్నికలకు 15 నెలల ముందే బడ్జెట్ చివరి సమావేశాలు చివరి రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. చివరి బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా పట్టుబడుతూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది జగన్ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రంలో ఎవరున్నా కూడా లెక్క చేయకుండా పోరాటం జగన్ చేస్తూ ఉంటే జగన్ మీద బండలేస్తారు. మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేస్తాడు, ప్రత్యేక హోదాను దగ్గరుండి తూట్లు పొడుస్తారు,
పూటకో మాట మాట్లాడతాడు, గంటకో వేషం వేస్తాడు. ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అంటాడు, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల ఏం బాగుపడ్డాయని అంటాడు. ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి ఎదురు ప్రశ్న మనకు వేస్తాడు. కోడలు మగపిల్లాడని కంటానంటే అత్త వద్దంటుందే అని చెప్పి ఎదురు ప్రశ్న మనకేస్తాడు. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా తానంతటి తానే ఆమోదం తెలిపి ప్యాకేజీ తీసుకొని వచ్చి దానికి ఏకంగా అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి కృతజ్ఞతలు తెలుపుతాడు. బీజేపీతో విభేదించినట్టుగా బిల్డప్ ఇస్తూ విభేదించిన తర్వాత కూడా బీజేపీ ఆర్థిక మంత్రి, మహారాష్ట్రలో బీజేపీ ఆర్థిక మంత్రి, మహారాష్ట్ర ఇంతకు ముందు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, ఆ ఆర్థిక మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా పదవిస్తాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెప్పి ఒకవైపున చెబుతూ మరోవైపున నిర్మలా సీతారామన్ గారి కేంద్ర మంత్రి ఆయమ భర్త పరకాల ప్రభాకర్ గారిని తన కొలువులో పెట్టుకుంటాడు. ఇంకా తీసేయాలి, ఇప్పటికీ ఇంకా పెట్టుకుంటాడు. ఎన్డీఏ నుంచి బీజేపీ నుంచి బయటకు వచ్చానంటాడు. బాలకృష్ణ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎన్టీఆర్ బయోపిక్ అనే సినిమా. పక్కన వెంకయ్య నాయుడు కుర్చీ వేసుకొని బాలకృష్ణని తప్పట్లు కొడతా ఉంటాడు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే 25కి 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ తర్వాత 25కి 25 మంది నిరాహార దీక్షలు కూర్చుంటే దేశం మొత్తం మన వైపు చూసుండేది కాదా అని అడుగుతా ఉన్నా. 25కి 25 మంది ఒకేసారి మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.